తర్వాత రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నప్పటికి ఆ దర్శనం ఏంటంటే కొలుము ఇలా చూడండి, అక్కడి నుంచి ఎంత ఉందో చాలా ఒక దగ్గర ఒక 100 మీటర్లు బారుగా ఉందన్నమాట. అది బగబగలాడుతుంది కొలుమి, బగబగలాడుతూ కూడా మధ్యలోనే ఒక ఆయన ఉన్నాడు, ఆ చివరగా ఒక ఆయన ఉన్నాడు. మధ్యలో ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే తిప్పుతున్నాడు, ఇది ఇలా తిప్పుతున్నాడు అనమాట. తిప్పుతూ ఉంటే ఆ కన్ను ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే ఎంత లావు ఉంది ఇనప రాడ్డు, ఆ రాడ్డు తీసి ఆ కొలుములో పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా గొల్లు చజ్జరిల్లింది, బగబగలాడింది. లెగిస్తాను, నీళ్ళు తాగాను. నొప్పు మంచిది అంటారు కదా, వెలుగు మంచిది అంటారు కదా, ఇది మంచిది అనుకున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, అప్పుడు స్టార్ట్ అయింది. ఏంటయ్యి స్తోత్రం చెబుతామా? అప్పుడు స్టార్ట్ అయింది. ఏంటది? ఊడిసిన చేను ఊడిసినట్టుగానే ఉన్నది. ఎంతమంది వేసినా నీళ్ళు కాదు. అది ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? పిల్లలు అలాగే ఉన్నారు. అప్పులు, ఎక్కడ తాగి పడిపోతున్నాం, ఎక్కడ తొలుతున్నాను, అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితి. హల్లెలూయా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా హల్లెలూయా, ఏ వ్యవసాయం చేస్తా, ఏ కమిషన్ ఆయన దగ్గరికి వెళ్ళినా అప్పిచ్చు పావలా కూడా మన శక్తి, మన బలము లేదు. ఒరి నేను ఉన్నానరా ఒరి పిచ్చోడా అని చెప్పి దేవుడు మనం తెలుసుకొనటం కొరకు దేవుడు నన్ను అలాగా అందులో పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థనకెళ్ళు భూత వైద్యులు శాతపడి విగ్రహారాధన ఈ లోకంలో ఉన్నవన్నీ రక్షిస్తాయని నేను మొక్కని దేవుడు లేడు, నేను పూజ చేయని ఏ గుడి లేదు, ప్రతి గుడి తిరిగాను, ప్రతి దేవుని దగ్గరికి వెళ్ళానమాట. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా మరి తమాము భూత వైద్యులు కూడా రెక్కలట్టును బయటికి గెంటేశారు. బయటికి గెంటేసి, వెళ్ళరా బాబా మా వల్ల కాదు, నువ్వు బ్రతకాలంటే దేవుని దగ్గరికి ప్రార్థనకి వెళ్ళరా బాబా అన్నారు. అంటే ప్రార్థనకి వెళ్ళాలా? బయలుదేరి వస్తున్నాను అనమాట. ప్రార్థనకి వెళ్తే బతుకుతానా, హాస్పిటల్కి వెళ్తే బతుకుతానా? అయితే ఈ లోకంలో ఈ దేవుళ్ళు లేకపోతే ఈ ఇవన్నీ ఏమిటి, వీళ్ళందరూ దేవుళ్ళు కదా అని చెప్పి నేను ఏడుతా వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నేను నిజమే ప్రభువా, నువ్వు దేవుడువా, మరి నువ్వు దేవుడు అయితే మరి ఇవన్నీ ఏంటి ప్రభువా అని చెప్పి ఏడుతా పురుగు మందు దగ్గర పెట్టుకున్నాను తాగుదామని. కానీ ఆ రాత్రి ప్రభు దర్శనం. భయపడొద్దు, స్తోత్రం చెబుదామా? తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, ప్రభు దర్శనం అన్నమాట. ఎప్పుడైతే దర్శనం కలిగిందో, నేను ఏ అయితే పెట్టుకుని పూజిస్తూ ఉన్నానో, ఆరాధించి ఉన్నానో అవన్నీ తీసేసి కాళ్ళ పడేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. కొన్ని రోజులకి ఏం చేసి తెలుసా, మళ్ళా ఆ బాహాటము కనట కొలుము కనబడుతుంది. బాహాటంగా మరలా కొలుము కనబడుతుంటే, ఆ కొలుములో పెట్టిన ఇనప రాడ్డు ముక్కను చూసారా, దాన్ని ఇలాగ తీసినప్పుడు అది అంత ఎర్రగా కాలిపోయింది తెలుసా. అంత ఎర్రగా కాలిపోయిందని ఆయన ఏం చేశాడంటే ముక్కలుగా తెగ్గొట్టడం మొదలు పెట్టాడు. ముక్కలుగా తెగ్గొట్టి మనగొట్టి అలా వరుసగా పెట్టాడు. స్తోత్రం చెబుదామా? వరుసగా పెట్టి ఒక రోజున మరలా దర్శనం ఏంటంటే చిన్నగా ఉంది చిన్న కొడవ, దానికి పొద్దున పెట్టి రాత్రి ఈ మొక్కలన్నీ ఏరే అంటున్నాడు నన్ను. హల్లెలూయా. ఆ మొక్కలన్నీ ఏరే అనే టయానికి ఏ స్థితికి వచ్చాను తెలుసా? తాగుడు మానేశాను, సొట్ల కాల్చడం మానేశాను, నుర్రిపిండని అన్నట్టుగాను పరిస్థితులు ఎలా ఉన్నాయండి, నువ్వే దిక్కు అన్నట్టుగా దేవుని మీద ఆధారపడే స్థితి వచ్చింది నాకు. గ్రామంలో కూడా 9 సంవత్సరాలు వెళ్ళేస్తే ఏ చర్చికి రానివ్వకపోతే బైబిల్ వెనకాల పెట్టి నా చర్చికి ఈ చర్చికి తిరిగే పరిస్థితులు అన్నమాట. ఏ చర్చికి వెళ్ళినా రానివ్వట్లేదు, నాకేం రాదు కదా, ఎందుకులే మానేద్దాం అనుకున్న. రాత్రి కొడలు మొక్కలు తీయంటున్నాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆజ్ఞలో పెట్టి ఎందుకనంటే దేవుడు, మనం అనుకుంటామా ఈ బాబాయ్ శ్రమలేండి బాబాయ్, అయ్యి ఇబ్బందులేంటి బాబాయ్, లేకపోతే ఈ అప్పులేంటి బాబాయ్, వీళ్ళు ప్రార్థనకి వెళ్తే నాకు అన్ని శ్రమలే, లేకపోతే ఇలాగనే అనుకో. శ్రమలు కాదు. హల్లెలూయా. శ్రమలు కాదండి, శ్రమలు అనుకున్నాను నేను, కానీ శ్రమలు కాదు. అందుకే ఆ రాత్రి అడుగుతుంటే జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం దేవుడు చూపించి మాట్లాడుతున్నాడు. చదవండి అన్నమాట.
జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తే 2వ వచనంలో శ్రేష్టమైన మాట. రాత్రి దర్శనం చూపిస్తున్నాడు ఆయన. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో ఎలా రాయబడి ఉన్నది? సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలోండి తీసిన కొర్ర వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో. అందుకే పాట పాడాను. ఏం పాటది అమ్మా? పరిశుద్ధతలోనే అగ్నిలోనే కొరవివలే నన్ను నిలుపావయ్యా, పరిశుద్ధతలో నా తోడువై, అగ్నిలోనే నా నీడవై, పరిశుద్ధతలో నా తోడువై, అగ్నిలోనే నా నీడవై, నన్ను వేడక శ్రమ నుండి నన్ను విడిపించి నడిపించుచున్నావు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎలాగున్నానంటే గమనించండి, ఆయన నన్ను ఎందులో పెట్టాడు? నాకు చదువు లేదు కదా, నా పేరు నాకు రాదు కదా, ఎందులో పెట్టాడమ్మా? అమ్మా ఎందులో ఉంటాడు? అగ్నిలో. యోధాపత్రికలో ఉంటుంది కదా, ఒకడు అగ్నిలో నుంచి లాగినట్లుగా నిన్ను హల్లెలూయా తీయగలిగిన దేవుడు. ఎక్కడ పెడితే బంగారమైనా సరే అమ్మా